హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 10వ తరగతి విద్యార్హతతో అంతేకాకుండా మరికొన్ని టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. 10వ తరగతి అర్హతతో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. శాలరీ వచ్చేసి 38,052 రూపాయల వరకు అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. షార్ట్ లిస్టింగ్ పద్ధతి ద్వారా నియామకం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ 2022. మరి పూర్తి వివరాలకు వీడియోని అయితే చూడండి. ఓకేనా, లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాము. ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతిరోజు మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సైనిక్ స్కూల్ కలిగిరి చిత్తూరు జిల్లా నుంచి రావడం అయితే జరిగిందండి. మరి ఇందులో అకాడమిక్ అండ్ అడ్మిన్ స్టాఫ్ రిక్వైర్మెంట్ పైన మరి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మొదటగా మనం చూసినట్లయితే పీజీటీ మ్యాథమెటిక్స్ అండి. పీజీటీ విభాగంలో 1 వేకెన్సీ ఉందండి. రెగ్యులర్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటంటే 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ మనకైతే తెలియజేశారు. లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. డిజైరబుల్ అవసరం లేదండి, వదిలేయండి. శాలరీ వచ్చేసి 47,000 to 1,51,000 వరకు అయితే ఉంటుంది అంటూ మెన్షన్ చేశారు. ఏజ్ 21 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చు. నెక్స్ట్, స్కూల్ మెడికల్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్, 73,000 శాలరీ అయితే ఉంటుంది. సో మరి 50 సంవత్సరాలు దాటకూడదు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్, పీజీటీ ఇంగ్లీష్ అండి, 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే తెలియచేయడాన్ని చూడవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే 21 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చండి. ఏజ్ 62,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, పీటీఐ కమ్ మ్యాట్రాన్ 1 వేకెన్సీ ఉందండి. కాంట్రాక్చువల్ బేసిస్లో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి చేసి ఉండాలి. ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ అ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అయితే ఉండాలండి. మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ టీచర్ ఎడ్యుకేషన్, ఓకేనా, సో దీనిపైన దీని ప్రకారం చేస్తే ఉండాలండి. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా 45% మార్కులతో ఉన్నా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. 58,000 జీతం అయితే ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ 1 వేకెన్సీ ఉందండి. మరి దీనికి ఎసెన్షియల్ కంపల్సరీగా ఏమి ఉండాలంటే ఐదర్ వన్ ఆఫ్ ది ఏబిఆర్సి అంటూ ఇచ్చారు ఇక్కడ. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్ విత్ పెయింటింగ్ స్పెషలైజేషన్, లేదా గ్రాడ్యుయేషన్ విత్ ఫైన్ ఆర్ట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ ఎ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ విత్ మినిమం 4 years డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో హైయర్ అంటే ఎలాగైనా కూడా మనకు ఈ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి, లేదా కంప్లీట్గా కోర్స్ చేసినా పర్వాలేదంటూ మనకైతే తెలియజేశారు. మరి 58,000 జీతం అయితే ఉంటుందండి. కాంట్రాక్చువల్ బేసిస్లో 21 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, కౌన్సిలర్ అండి, 1 వేకెన్సీ ఉంది. కాంట్రాక్చువల్ బేసిస్లో ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్సి సైకాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఏ ఇన్ క్లినికల్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. లేదా మాస్టర్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ వర్క్ విత్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ కూడా తెలియజేశారు. 58,000 జీతం అండి. 26 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. నెక్స్ట్, బ్యాండ్ మాస్టర్ 1 వేకెన్సీ ఉందండి ఇక్కడ. దీనికి కూడా పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ కోర్స్ ఎట్ ఏఈసి ట్రైనింగ్ కాలేజ్ ఆఫ్ సెంటర్. సో పాచ్మరీ ఆర్ ఈక్వలెంట్ నావల్ ఎయిర్ ఫోర్స్ కోర్స్ చేసి ఉండాలండి. 38,000 జీతం, 21 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండవచ్చు. హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా అండి. దీనికి ఇంటర్మీడియట్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ మనకు తెలుస్తుందండి. డిజైరబుల్ హైయర్ క్వాలిఫికేషన్ అండ్ రిజల్డర్
కోర్స్ క్వాలిఫైడ్ అయిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 10వ తరగతి విద్యార్హతతో అని చెప్పాను కదండి, అవి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలండి. ద వేకెన్సీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అండి ఇవి కూడా. ఓకేనా. మరి ఎసెన్షియల్ వచ్చేసి కంపల్సరీగా ఏమి ఉండాలండి, షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ ఆర్ తెలుగు. ఇంగ్లీష్ లేదా హిందీ లేదా తెలుగు, అంటే మాతృభాష అనేది కంపల్సరీగా రావాలి. ఇక్కడ ఆర్ అని పెట్టారు చూడండి, అండ్ అని పెట్టలేదు. అండ్ అంటే 3 భాషలు కంపల్సరీగా రావాలి అని అర్థము. ఇక్కడ ఆర్ అని ఇచ్చారు. ఆర్ అంటే ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. షుడ్ బి విల్లింగ్ టు క్యారీ అవుట్ ఆల్ వర్క్స్ రిలేటెడ్ టు క్యాడెట్స్, వెల్డింగ్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ అయితే తెలిసి ఉండాలి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు అని అర్థం అండి. ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అంటూ మనకైతే తెలియజేశారు. 38,252 రూపాయల జీతము, 20 నుంచి 50,000 వరకు, 50 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్గా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలండి, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే అప్లై ఆన్లైన్ బై క్లికింగ్ ద లింక్ అంటూ మనకి ఇచ్చారండి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో వెబ్సైట్ అనేది ఈ యొక్క దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మనమైతే ఓపెన్ అయితే చేయవచ్చు. ఓకే. మరి ఇక్కడ ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలండి మనం అప్లై చేయాలంటే. నాట్ మోర్ దెన్ 1 month ఓల్డర్, అంటే 1 month అంటే పాతది అయితే పెట్టద్దు, కొత్తది పెట్టండి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500 అండి ఫర్ జనరల్ క్యాండిడేట్స్. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పిహెచ్ అభ్యర్థులకు అయితే 250 రూపాయలుగా మనమైతే చెప్పుకోవచ్చు. అప్లికేషన్ వితౌట్ పేమెంట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అంటూ మనకైతే తెలియజేశారు. మరి ఇక్కడ ఏ విధంగా ఉంటుందండి, షార్ట్ లిస్టెడ్, ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ సెలెక్షన్ ప్రొసీజర్ ఆఫ్టర్ స్క్రూటినీ బేస్డ్ ఆన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారు. దాని తర్వాత మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారా అనేది సో వారి యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. మరి 22 ఏప్రిల్ 2022 అయితే లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు దీన్ని. ఓకేనా. సో మరి ఇక్కడ ఒకసారి అప్లై, ఇక్కడ మీకు ఇది చూపిస్తానండి ఒకసారి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేయండి ఫ్రెండ్స్, అంతే. యా, కాపీ. సో ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్గా మనం చెప్పుకోవచ్చండి, సైనిక్ స్కూల్ కలిగిరి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అనౌన్స్మెంట్స్లో అయితే మనకు కంప్లీట్గా కనిపిస్తుందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద వేరియడ్ పోస్ట్ అంటూ మనకైతే తెలియజేస్తుందండి. దీనిపైన మనం క్లిక్ చేసామనుకోండి, సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ గమనించాలి. సో మనమైతే డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను. రీడ్ మోర్ పైన క్లిక్ చేశాను కదా, కెరియర్స్ అని ఉంది ఇక్కడ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద వేరియస్ పోస్ట్ అంటూ మనకి ఇచ్చారు కదా. సో ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, సో యాక్టివ్ అన్న దానిపైన మనమైతే అప్లై హియర్ అని క్లిక్ చేయాలి. అప్లై హియర్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. సో యూజర్ నేము, పాస్వర్డ్ మనకి ఎలాగూ లేదు కాబట్టి మనము ఏం చేయాలంటే కొత్తగా క్రియేట్ అయితే మనము చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదా యూజర్ నేము, పాస్వర్డ్ ఇదొకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, పీజీటీ, టీజీటీ అని చెప్పేసి, హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి అప్లై అని కనిపిస్తుంది కదా. యా, ఇక్కడ అప్లికెంట్ రిజిస్ట్రేషన్, హాస్టల్ వార్డెన్ కోసం అప్లై చేస్తున్నాము. అప్లికెంట్ నేము, డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే సరిపోతుంది. మీ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలండి. ఓకే. సో గైస్, అప్లై చేయడం కూడా చాలా ఈజీగానే ఉంది, అందరూ కూడా గమనించాలి. చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే అడుగుతుందండి. మళ్ళీ పేమెంట్ కూడా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.